హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వైబ్స్. బిగ్ బాస్ ఫుడ్ విషయంలో చాలా మంచోడు అయిపోయాడు అనిపిస్తుంది. యష్మి చీఫ్లా కాదు కెప్టెన్లా బిహేవ్ చేస్తుంది. అండ్ నిఖిల్ తన గేమ్తో పాటు మణికంఠ గేమ్ కూడా చెడగొడుతున్నాడు. అండ్ ఈ రోజు జరిగిన టాస్క్లో ఫుడ్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎవరు టాస్క్ విన్ అయ్యారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ ఒక టాస్క్తో స్టార్ట్ చేశారనమాట. నిన్న ఉన్న రేషన్ మొత్తం తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టేమన్నాడు కదా. సో ఈ రోజు ఏం చేశారంటే ఒక సూపర్ మార్కెట్ లాంటిది అరేంజ్ చేశాడు యాక్షన్ రూమ్లో. సో ఉన్న క్లాన్స్ ముగ్గురు వాళ్ళకి ఇచ్చిన టైంలో లోపలికి వెళ్ళి 1 వీక్ సరిపడే స్టాక్ అంతా తెచ్చుకుని పెట్టుకోవాలి. అండ్ ఎవరి క్లాన్ తెచ్చుకున్న గ్రాసరీస్తోనే వాళ్ళు వంట చేసుకోవాలి, వేరే వాళ్ళ దాంట్లో తీసుకోకూడదు అండ్ వేరే వాళ్ళ దాంట్లో వండుకోకూడదు అని చెప్పి ఒక రూల్ పెడతాడనమాట. సో ఉన్న 3 క్లాన్స్లో చీఫ్స్ వాళ్ళకి ఇచ్చిన టైంలో లోపలికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక లిటిగేషన్ ఏం పెట్టాడంటే యష్మి క్లాన్ పెద్దది కాబట్టి తనకి ఫస్ట్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్కువ టైం ఉంటుంది. అండ్ సెకండ్ బజర్ మోగే టైంకి 9కి వెళ్తుంది అనమాట. అండ్ థర్డ్ బజర్ నిఖిల్ స్పాన్లో ఉన్న నిఖిల్ వెళ్తాడు అనమాట. నిఖిల్ చీఫ్ కాబట్టి తను వెళ్తాడు. సో తనకి తక్కువ టైం ఉంటుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళి 4th బజర్ మోగే టైం లోపు అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్లో పెట్టుకోవాలి అండ్ బయటకు తెచ్చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ యష్మి వెళ్తుంది, మొత్తం స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ బజర్కి 9కి వెళ్తుంది, 9గా మొత్తం స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నిఖిల్ వెళ్తాడు, తనకు తక్కువ టైం ఉంటుంది, అయినా ఎక్కువే స్టోర్ చేసుకుంటాడు. సో అంతా అయిపోయిన టైంకి బజర్ మోగుతుంది 4th టైం. అందరూ ఫుల్ హ్యాపీ అవుతారు, సరిపడి ఉండే. బట్ యష్మి అక్కడ ఏడుస్తుంది అనమాట. ఏంటంటే తనకి చికెన్ దొరకలేదని. యాక్చువల్గా తను చికెన్ తిందు, బట్ తన టీంలో ఎక్కువ మందికి చికెన్ ఇష్టమని చికెన్ లేదని బాధపడుతుంది. ఇక్కడ బిగ్ బాస్ చాలా మంచిగా అయిపోయాడు అనిపించింది. ఏంటంటే బిగ్ బాస్ ఒక్క 10 seconds ఇవ్వండి, బిగ్ బాస్ చికెన్ ఆ ఫ్రీజర్లో ఉండిపోయింది, మేము తెచ్చుకుంటామని. సో ఏ సీజన్లో లేదు, బిగ్ బాస్ చాలా మంచిగా బిహేవ్ చేసి మీకు 10 seconds మాత్రమే టైం ఉంది, ఏది కావాలో తీసుకోండి అంటాడు. సో అందరూ వెళ్ళి చికెన్ తీసుకుని వస్తారనమాట. సో ముగ్గురు హ్యాపీ ఫీల్ అవుతారు, దాంతోపాటు బయటకు వెళ్తారు అనమాట. సఫిషియెంట్ గ్రోసరీస్ వచ్చాయి, సో ఈ వీక్ అంతా రన్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ పెడతాడు. మీరు తెచ్చుకున్న గ్రాసరీస్ మీరు సంపాదించుకోవాలంటే మీకు 2 tasks పెడతాను. ఆ 2 tasks గెలిస్తేనే మీరు మీ గ్రాసరీస్ మీరు వాడుకోవడానికి అవుతుంది. అయితే 2 taskలో ఎవరు గెలుస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు తెచ్చుకున్న గ్రాసరీస్ వాడుకోవడానికి అవుతుంది. థర్డ్ ఎవరైతే ఓడిపోతారో లాస్ట్కి ఏది గెలవకుండా 2 taskలో వాళ్ళకి ఎటువంటి గ్రాసరీస్ ఉండవు అని చెప్పి రూల్ పెడతారనమాట. ఇది మెయిన్ లిటికేషన్. అయితే ఫస్ట్ టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే లెమన్ అండ్ పిజ్జా అనమాట. సో లెమన్ అండ్ పిజ్జా అంటే ఏంటంటే ఒక మేజ్లా ఉంటుంది, ఇలా సర్కిల్లో మేజ్లా ఉంటుంది, మధ్యలో లెమన్ పెట్టి ఆ మేజ్లోంచి ఎక్కువ లెమన్స్ ఏవైతే బయటికి తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో ప్రతి టీం నుంచి 2 వచ్చి ఆ మేజ్ ఆడాలన్నమాట. ఒక బోర్డ్లా ఉంటుంది, దాంతో ఇలా ఇలా ఆడుతూ ఆ లెమన్ని బయటికి పంపించాలి, అది కింద టచ్ చేయకుండా. అయితే ఇక్కడ నిఖిల్ స్పాన్లో 2 ఉంటారు. సో వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తారు. నైనికా స్పాన్ నుంచి నబీల్ అండ్ సీత పార్టిసిపేట్ చేస్తారు. యష్మి స్పాన్ నుంచి అభయ్ నవీన్ అండ్ పృథ్వీ పార్టిసిపేట్ చేస్తారు. సో అందరూ ఈక్వల్గానే చేస్తారు. అండ్ శేఖర్ భాష సంచాలకుగా ఉంటారనమాట. అయితే ఎక్కువ ఎవరు చేస్తారంటే యష్మి స్పాన్ గెలుస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు కింద టచ్ చేసేస్తారు. అలాగే నిఖిల్ అండ్ మణికంఠ కూడా కింద టచ్ చేస్తారు బోర్డు. బట్ సీత మాత్రం వాళ్ళ స్పాన్ మాత్రం టచ్ చేయదు అనమాట. సో అయితే ఎక్కువ వాళ్ళు చేసినందుకు భాష సరిగ్గా అబ్జర్వ్ చేయరు. ఏంటంటే ముగ్గురిది టచ్ అయింది అనుకుని, సో ముగ్గురిది టచ్ అయింది, సో ఆ రూల్ కన్సిడర్ చేయను. బట్ ఎక్కువ చేసింది యష్మి కాబట్టి యష్మి గెలిచిందని అనౌన్స్ చేస్తారనమాట. సో వాళ్ళ గ్రోసరీస్ వాళ్ళ రూమ్లో పెట్టుకోమంటారు. జాగ్రత్తగా ఎవరు తీసుకోకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో అలా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుద్ది అనమాట. సో బట్ సీత కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది, ఎందుకంటే మేము కింద టచ్ చేయలేదు, బట్ శేఖర్ భాష చూడకుండా అలా అన్నారు, బట్ దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయరనమాట. సో అలా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత సోనియా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటుంది అనమాట. ఏంటంటే ఒకరికి పెట్టకుండా మనం ఎలా తింటాం అని చెప్పి ఒక బాధపడుతూ ఉంటుంది. సో ఆ టైంలో అభయ్ నవీన్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు వచ్చి కొంచెం ఓదార్చి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. ఇదంతా గేమ్. సో నిన్న నువ్వు సీత వాళ్ళకి ఏం చెప్పావు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, గేమ్లా చూడాలని, బట్ నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు అంటే దానికి తను బాధపడుతూ ఒకరికి పెట్టకుండా తినడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే లైవ్లో కనిపిస్తుంది మనకి. ఏంటంటే తను ఒక NGOs కూడా వర్క్ చేసింది అనమాట. సో ఆబ్వియస్లీ ఫుడ్ సర్వీసింగ్ వీటి మీద కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి. సో సోనియా అందులో వర్క్ చేసింది అనమాట. అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, బట్ లైవ్లో చూపించాడు. సో తను బాధపడుతుంటుంది, వీళ్ళు కూడా కన్సోల్ చేస్తారనమాట. సో దాని తర్వాత సెకండ్ టాస్క్ పెడతాడు. సెకండ్ టాస్క్ ఏంటంటే
సో ఇద్దరు ఫస్ట్ ఎలాగో యష్మి గెలిచారు కాబట్టి వాళ్ళు గ్రాసరీస్ తీసుకెళ్ళి లోపలికి పెట్టేసుకున్నారు. సో నైనిక అండ్ నిఖిల్ స్పాన్కి సో 2 క్లాన్స్ నుంచి ఎవరో ఒకరు రావాలి. ఎవరో ఒకరు వస్తే బిగ్ బాస్ యాక్షన్ రూమ్లో కొన్ని ఐటమ్స్ పెడతారనమాట. వీళ్ళిద్దరు క్లాన్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ ఐటమ్ తీసుకొచ్చి ఫస్ట్ ఎవరు పెడతారో హాల్లో వాళ్ళు గెలిచినట్టు. అయితే నిఖిల్ స్పాన్ నుంచి నిఖిల్ వస్తా అంటాడు, నైనిక స్పాన్ నుంచి సీత వస్తుంది అనమాట. అయితే మణికంఠ అంటాడు నేను నామినేషన్లో ఉన్నాను, సో నేను ఇది పార్టిసిపేట్ చేస్తాను. నిఖిల్తో కొంచెం ఆర్గ్యూ చేస్తాడు. నిఖిల్ కూడా నేను నామినేషన్లో ఉన్నానని చెప్తాడు. బట్ ఏంటంటే మణికంఠ అసలు ఒప్పుకోడు. నేనే ఆడతాను, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను గెలుస్తాను అని చెప్పి కొంచెం చేస్తాడు. బట్ ఏంటంటే లాస్ట్కి ఇద్దరు రాక్ పేపర్ సిజర్ ఆడి మణికంఠ వెళ్తాడనమాట. సో ఆ గేమ్ ఏమవుద్దంటే కొన్ని ఐటమ్స్ చెప్తాడు లోపల, లైక్ మైదా పిండి, బజ్జీలు ఏ ఐటమ్స్ చేస్తారు, లేదంటే ఒక యాపిల్, ఒక టమాటా బకెట్లోంచి ఒక యాపిల్ తీసుకుని రావాలి, ఇలా కొన్ని టాస్క్ చెప్తారనమాట. అవన్నీ తీసుకొస్తారు. అయితే 2 పాయింట్స్ వీళ్ళు 3 పాయింట్స్ ఒకరికి వస్తే 2 పాయింట్స్ ఒకరికి వస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే మరమరాలు 250 గ్రామ్స్ తీసుకురావాలంటారు. మణికంఠ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే 290 గ్రామ్స్ తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా. సీత వెళ్ళి 380 గ్రామ్స్ తీసుకొస్తుంది. సో అక్కడ మణికంఠకి సీతకి ఇద్దరికి పాయింట్ ఇవ్వదు యష్మి. అయితే అక్కడ కొంచెం ఆర్గ్యూ చేస్తాడు నాగమణికంఠ, ఏంటంటే 290 అంటే దగ్గరగా ఉంది కదా అని చెప్పి ఆర్గ్యూ చేస్తాడు. బట్ యష్మి దానికి ఒప్పుకోదనమాట. ఒప్పుకోకుండా చాలా ఆర్గ్యూ చేస్తుంది, తను చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడే నాకు అనిపించింది అంటే తను చీఫ్లా కాదు, సంచాలక్గా కాదు, ఒక కెప్టెన్లా బిహేవ్ చేస్తుందని. చాలా రూడ్గా బిహేవ్ చేసి రూడ్గా ఆన్సర్ ఇస్తుంది. నేనే సంచాలక్, నేను చెప్పిందే ఫైనల్ అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. దానికి మణికంఠ కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం అనమాట. లైక్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఫ్రస్ట్రేట్ అయ్యి నేను ఇది బిగ్ బాస్లో తేల్చుకుంటాను, వీకెండ్లో తేల్చుకుంటాను, ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. దానికి యష్మి కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. అంటే తను పాయింట్ చెప్తున్నాను అనుకున్నట్టు కాకుండా చాలా రూడ్గా మాట్లాడుద్ది అనమాట. అది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. యాక్చువల్ వీళ్ళిద్దరు గేమ్ స్టార్ట్ చేయకముందు వెయిట్ రిలేటెడ్ వస్తే కొంచెం దగ్గరగా ఉన్నది తీసుకుంటాను అని చెప్పి తనే యాక్సెప్ట్ చేస్తుంది. సీత అడుగుతుంది, అడిగిన దానికి తిను దగ్గరగా ఉన్నది కన్సిడర్ చేస్తాను అంటది. ఇప్పుడు అదే పాయింట్ నాగమణికంఠ చెప్తే తను ఒప్పుకోదనమాట. యష్మి చాలా రూడ్గా చెప్తుంది. అప్పుడు నేను ఏదో నా క్లారిటీ కోసం ఏదో అనుంటాను, ఇప్పుడు మాత్రం నేను సంచాలక్ కాబట్టి నేను చెప్పిందే ఫైనల్ అని చెప్పి రూడ్గా మాట్లాడుద్ది. సో లాస్ట్కి వచ్చినప్పటికీ అదే పాయింట్ నాగమణికంఠ చాలా గట్టిగా మాట్లాడతాడు. యష్మి కూడా ఒప్పుకునేది లేకుండా సీతా టీంని అనౌన్స్ చేస్తుంది అనమాట, వాళ్ళే విన్నర్. సో సెకండ్ గ్రాసరీస్ వాళ్ళకి వెళ్తాయి. అండ్ మణికంఠ నిఖిల్కి ఎలాంటి గ్రాసరీస్ రావన్నమాట. సో దీని తర్వాత ఏమవుద్దంటే ఒక కాన్వర్జేషన్ యష్మి సోనియాతో అంటది, నేను నైనిక దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు, అందుకే వాళ్ళకి సపోర్ట్ చేశాను అని చెప్పి. బట్ ఇదంతా కవరింగ్ అనిపించింది నాకు. ఏంటంటే అక్కడ మాట్లాడిన విధానంకి ఇప్పుడు తను ఏడుస్తూ చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. యష్మి ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అందరి మాటలు విని మేబీ అక్కడ నటించినట్టు అనిపించింది సోనియా దగ్గర. అంతేగాని నలుగురి గురించి ఆలోచించాను, ఇద్దరి గురించి ఆలోచించలేదు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అది రాంగ్ అనిపిస్తుంది. అండ్ నాగమణికంఠ కూడా అప్పుడే వస్తాడు. సో యష్మి కూడా అదే అంటది అనమాట, నలుగురు ఉన్నారు అందుకే వాళ్ళ గురించి ఆలోచించాను, మీరు ఇద్దరే కదా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మణికంఠ కూడా వెంటనే కూల్ అయిపోతాడు. బట్ నాకు ఇక్కడే నచ్చలేని పాయింట్ ఏంటంటే నాగమణికంఠ తన పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉండాల్సింది. బట్ అవ్వకుండా తెలుసు నాకు తెలుసు బట్ నా పాయింట్ చెప్పాలి కదా అని చెప్పి ఒక పాయింట్ చెప్తాడు. అది కరెక్ట్ కాదనిపించింది అనమాట. సో దాని తర్వాత అబ్బాయి నిఖిల్తో మాట్లాడతాడు. సో నువ్వు ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు, స్ట్రాంగ్గా ఉండట్లేదు, సో నువ్వే వెళ్ళాల్సింది కదా టాస్క్కి, ఎందుకు మణికంఠని పంపించావు, ఇలా ఎమోషనల్గా ఉంటే పని అవ్వదు అంటే రేపటి నుంచి స్ట్రాంగ్గా ఉంటారు అంటాడు. దాని తర్వాత సోనియా బయటికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది, ప్రేరణ మాట్లాడుతుంది, నైనిక మాట్లాడుతుంది నిఖిల్తో. ఇక్కడంతా నిఖిల్ గురించి ఎక్కువ గడిచినట్టు అనిపించింది. ఏంటంటే నాకు ఎపిసోడ్లో ఏంటంటే లైక్ నిఖిల్ చాలా స్లోగా ఉంటాడు, గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఇలా ఎక్కువ మంది వెళ్ళి తనకి సజెషన్లు ఇస్తున్నారు. ఒకప్పుడు నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉండేవాడు, ఫస్ట్లో చాలా డామినేటింగ్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఈవెన్ మణికంఠ, సోనియా, ప్రేరణ వీళ్ళందరూ తనకు సజెషన్స్ ఇస్తున్నారన్నమాట, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఆడాలి అని. బట్ నిఖిల్ ఎందుకు అలా అయిపోతున్నాడో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. చాలా డౌన్ అయిపోతున్నాడు, ఎమోషనల్ మీద ఎక్కువ తీసుకుంటాడు తప్ప స్ట్రాంగ్గా. ఇది నేను ఒక 4-5 డేస్ ముందే చెప్పాను. ఏంటంటే నిఖిల్ ఎప్పుడైతే సోనియా తన మీద బ్లేమ్ వేసిందో, అంటే మీరు అందరూ కలిసి ఆడడానికి వచ్చారు అన్నప్పుడు అందరితో కలిసి మాట్లాడడానికి ట్రై చేశాడు చూసారు, అప్పుడే నేను చెప్పాను ఏంటంటే స్లోగా తన గేమ్ స్పాయిల్ అయిపోద్ది, ఎందుకంటే తన ఎమోషన్స్ మీదకి ఎక్కువ వెళ్తున్నాడు, అంతేగాని గేమ్ గురించి పట్టించుకోవట్లేదని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే తనకన్నా చాలా బాటంలో ఉన్న కంటెస్టెంట్లు కూడా తనకు వచ్చి సజెషన్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో బట్ అందరితో ఏం చెప్పాడంటే రేపటి నుంచి బాగా ఆడతాను అన్నట్టు చెప్పాడు అనమాట. సో చూడాలి ఎలా ఆడతాడు అన్నది. సో దీని తర్వాత ఏమైందంటే అందరూ నైట్ వెళ్ళి వాళ్ళ రూమ్లో వాళ్ళు పడుకుంటారు. యష్మి అక్కడ ఏం చెప్తుందంటే సోనియాకి, మీరు కూడా ఈ బెడ్రూమ్లోనే పడుకోండి, వేరే దగ్గరికి వెళ్ళి పడుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేదు కాబట్టి కొంచెం ఎమోషనల్ అవుతారు,
మీరు దానివల్ల రేపు డెసిషన్ రాంగ్ తీసుకునే ఛాన్స్ ఉంది, అందరు ఇక్కడే పడుకోండి అని చెప్తుంది అనమాట. తర్వాత సోనియా వెళ్ళి నిఖిల్తో మాట్లాడుద్ది, నీ వల్లే అసలు ఇదంతా వస్తుంది, నువ్వు డల్ ఉండడం వల్ల, రాంగ్ డెసిషన్స్ వల్ల, ఫ్రెండ్స్కే ఓట్లు వేసేస్తున్నావు, నీ డల్నెస్ వల్ల, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు కాబట్టి నీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, నువ్వు ఇప్పుడు డల్ అయిపోతున్నావు, ఇలా ఉంటే నేనే నీకు నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దానికి నిఖిల్ కూడా కొంచెం హట్ అవుతాడు. హట్ అయ్యి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పి ఒక మాట చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోద్ది సోనియా. సో దాని తర్వాత నెక్స్ట్ డే పృథ్వీతో కూడా సోనియా డిస్కస్ చేస్తుంది ఏంటంటే మన దాంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాని తర్వాత నేనే టైటిల్ విన్నర్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నట్టు కొన్ని మాటలు చెప్తుంది అనమాట. సో ఇండైరెక్ట్గా తను ఏం చెప్తుందంటే నేనే టైటిల్ విన్నర్, సో నా చుట్టుపక్కల అంటే పృథ్వీ, అబ్బాయి, నిఖిల్ వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది అనమాట. సో బేసిక్గా ఏంటంటే అమ్మాయిలందరూ కొంచెం అంత స్ట్రాంగ్ కాదు, వీళ్ళు స్ట్రాంగ్ అన్నట్టు చెప్పింది. అండ్ తన టైటిల్ విన్ చేస్తానని స్ట్రాంగ్గా చెప్పింది అనమాట. సో ఇదంతా యాక్చువల్లీ ఈ కాన్వర్జేషన్ అంతా మనకు లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో చూపించలేదు అనమాట. తర్వాత యష్మి వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే, నువ్వు ఎందుకు స్ట్రాంగ్గా ఉండట్లేదు, నువ్వు అసలు వచ్చిన పర్పస్ ఏంటి, బయట నీ ఫ్యాన్స్ నీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు మాత్రం చాలా డల్ ఉంటున్నావు, ఇలా ఉంటే కష్టం, నీ మీద ఎక్స్పెక్టేషన్లు అన్నీ పోతున్నాయి, ఫస్ట్లో ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు, సో నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళు లాస్ట్కి తను రేపటి నుంచి కరెక్ట్గా ఉంటాను, స్ట్రాంగ్గా ఉంటానని చెప్తాడనమాట. తర్వాత యష్మి దొంగతనం చేస్తుంటుంది. సో ఈ కాన్వర్జేషన్లు నిఖిల్ గురించి కాన్వర్జేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత యష్మి దొంగతనాలు స్టార్ట్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ యష్మి తన కంటెంట్ గురించి ట్రై చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే తనకి ఫుల్ గ్రాసరీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే సరదాకి దొంగతనాలు స్టార్ట్ చేసి నైనికా టీంలో చికెన్ తీసేయడం, వాళ్ళు టిఫిన్ తీసేయడం, బ్రేక్ఫాస్ట్ తీసేయడం ఇవన్నీ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే నైనికా టీంలో అంటే నిఖిల్ వాళ్ళు తినలేదు కదా అని చెప్పి వాళ్ళు ఫుడ్ గురించి పట్టించుకోకుండా అలా దాని గురించి మాట్లాడుతుంటారు అనమాట. సో వీళ్ళు దొంగతనాలు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నబీల్ అది అర్థం చేసుకుంటాడు ఏంటంటే మా చికెన్ తీసేశారు వాళ్ళు అని చెప్పి తిని కూడా దొంగతనం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదే టైం మణికంఠ కూడా ఏమంటాడంటే మనం కూడా వెళ్ళి కొట్టేద్దాం ఇవన్నీ మాట్లాడతాడు. దానికి నిఖిల్ ఏమో నేను అలాంటి గేమ్ ఆడలేను, నేను సాఫ్ట్గా ఆడదాం అనుకుంటున్నాను ఇవన్నీ చెప్తాడు. అయితే అది మణికంఠకు నచ్చదు అనమాట. మనం క్లాన్లో ఉన్నాం, మనం కూడా దొంగతనం చేస్తే కంటెంట్ వస్తుంది, మనం కూడా తినచ్చు, పల్పి ఆరెంజ్ తాగొచ్చు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మణికంఠ. బట్ అది నిఖిల్కి నచ్చదు, నేను నార్మల్గా ఆడదాం అనుకుంటున్నాను, ఆ గేమ్ నాకు రాదు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ దీనికన్నా ముందు ఏమైందంటే సో బిగ్ బాస్ మంచోడు ఎందుకు అయ్యాడని అంటే ఫుడ్ విషయంలో, సో వీళ్ళకి ఏ గ్రాసరీస్ లేవు కదా, వీళ్ళకి రాగి పిండి సాల్ట్ పంపిస్తాడనమాట. ఈ 1 వీక్ అంతా దాంతోనే తినమంటాడు, అదే తింటూ ఆ 1 వీక్ రన్ చేయమంటాడు. తర్వాత ఏంటంటే వెజిటేబుల్స్ ఒకటి పంపిస్తాడు, అవి వండుకోకుండా బాయిల్డ్ వెజిటేబుల్స్ తినమంటాడు అనమాట. సో ఇలా ఛాన్స్ వచ్చినప్పుడల్లా బిగ్ బాస్ కూడా మంచిగా బిహేవ్ చేస్తాడు. స్టార్టింగ్ 10 సెకండ్స్ ఇవ్వడం చికెన్ గురించి అడగగానే, తర్వాత వీళ్ళకి గ్రాసరీస్ లేనప్పుడు దీని గురించి ఇవ్వడం, రాగిపిండి ఇవ్వడం, తర్వాత వెజిటేబుల్స్ ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే బిగ్ బాస్ కొంచెం మంచిగా బిహేవ్ చేశాడు. బట్ బిగ్ బాస్ అలా చేయకుండా ఉంటే సో వీళ్ళకి ఆకలి రావడం, దానివల్ల దొంగతనం చేయడం, కంటెంట్ కొంచెం ఎక్కువ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే సరదాకి దొంగతనం చేస్తున్నట్టుంది. అప్పుడు సీరియస్ దొంగతనాలు అయ్యేవి, నైట్ కూడా వాళ్ళకి కంటెంట్ దొరికేది. బట్ ఇప్పుడు ఏంటంటే నైట్ దొంగతనాలు చేయకుండా జస్ట్ నార్మల్గా సరదాగా దొంగతనాలు చేస్తున్నారు. విష్ణుప్రియ కూడా తీసుకెళ్లి ఫుడ్ పెట్టడం, దాయడం, నబీల్ కూడా కొంచెం ఫుడ్ దాయడం, ఈ సరదాగా జరుగుతుంది. బట్ సీరియస్గా జరగట్లేదు అనమాట. సో ఒకవేళ అలా చేస్తుంటే నిఖిల్ మణికంఠ దొంగతనం చేసేవారు, దాన్ని బట్టి కొంచెం కంటెంట్ ఎక్కువ వచ్చేది అనిపించింది. బట్ బిగ్ బాస్ అయితే మంచిగా బిహేవ్ చేశాడు, దానివల్ల ఏంటి కొంచెం కంటెంట్ తగ్గింది. సో ఇలా జరిగింది ఈరోజు ఎపిసోడ్ అంతా. రేపు మనీ ప్రైజ్ గురించి కొన్ని టాస్క్లు ఉన్నాయంట, దాంట్లో నిఖిల్ క్లాన్ గెలుస్తున్నారు. ఆ కంటెంట్ అంతా రేపు ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడతో అయితే ఎపిసోడ్ ఎండ్ అయింది. మణికంఠ గేమ్ని మాత్రం నిఖిల్ కొంచెం ఆపుతున్నాడు, ఎందుకంటే మణికంఠ ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా, ఎక్కడ నామినేషన్స్ సేవ్ అవ్వచ్చా, ఎలిమినేషన్ సేవ్ అవ్వచ్చా అని చెప్పి చాలా కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు. బట్ నిఖిల్ ఆపుతున్నట్టు అనిపిస్తుంది. సో అది ఎలా ఉంటుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం, వాళ్ళు గెలుస్తారో లేదో. యాజ్ ఆఫ్ నౌ అయితే నిఖిల్ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రైజ్ మనీ టాస్క్ గెలిచారు. ఆ ఎపిసోడ్లో రేపు డిస్కస్ చేద్దాం అనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.